నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. సో రీసెంట్గా పార్లమెంట్లో డీలిమిటేషన్ పైన చర్చ జరుగుతున్న క్రమంలో ఇటు బెంగళూరు ఎంపీ ఎవరైతే తేజస్వి సూర్య ఉన్నారో వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పార్టీషన్ ఇండియా పాకిస్తాన్ పార్టీషన్తో కంపేర్ చేసిన పరిస్థితి. సో ఉస్మాన్ యూనివర్సిటీలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం టైంలో ఎంత క్రియాశీలకంగా పనిచేస్తే మనందరికీ తెలుసు. సో ఉస్మానియా వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మనతో పాటు ఒకసారి మాట్లాడదాం, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. సో నేను చెప్పండి, నేను ఏం చెప్తారు తెలంగాణ గురించి, తెలంగాణ పార్టీషన్ గురించి? సో తేజస్వి సూర్య కొన్ని కమెంట్స్ చేశారు పార్లమెంట్ వేదికగా. దానేమో బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఇలా మీరు అందరూ కూడా తప్పుగా తీసుకుంటున్నారు, అది తప్పుగా మీరు ఆలోచిస్తున్నారు, ప్రచారం అవుతుంది అని చెప్పి వారు చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఈ నిండు పార్లమెంట్ సాక్షిగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని అవమానించిన ఆ తేజస్వి అంటాడు, వాడు మొగోడ తెలియదు, ఆడోడ తెలియదు. వాడు మొగోడ అయితే తెలంగాణ గురించి తెలుస్తుండే వానికి. వాడు మొగోడ కాదు, ఆడోడ కాదు, తెలంగాణ వీరుల గురించి తెలుస్తుండే. తెలంగాణలో మొగోళ్ళు ఉంటారు, తెలంగాణలో పులులు ఉంటాయి, తెలంగాణలో సింహాలు ఉంటాయి. ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, అలాంటి తెలంగాణ ప్రాంతాన్ని నువ్వు అవమానించడం అనేది ఒక సిగ్గు స్టేట్ రా బాబు. అర్థమైందా? తేజస్వి, నువ్వు చదువుకునే పోరాని పార్లమెంట్లో పోయి నీవు తెలంగాణ గురించి అవమానించాను ఏ నా కొడుకు చెప్పినా నీకు? నీ కర్ణాటక గురించి మాట్లాడుకోరా బాళహావు. నువ్వు మా తెలంగాణ నుంచి మాట్లాడతావా? మా తెలంగాణ అంటే ఏంది? మా తెలంగాణ అంటే పోరాటాలకు పురిటిగడ్డ, మా తెలంగాణ అంటే పౌరుషాలకు పోరుగడ్డ. అట్లాంటి తెలంగాణను పట్టుకొని తెలంగాణ పాకిస్తాను అని దాని పోలికే సావరా? సిగ్గు శరం ఉండాలి. తేజస్వి, ఏం మాట్లాడుతున్నావు పార్లమెంట్లో? ప్రజల గురించి మాట్లాడు, నువ్వు ప్రజల సమస్యల గురించి మాట్లాడు, కర్ణాటక ప్రాంతం గురించి మాట్లాడు, నీ నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడు. అలాంటి వదిలిపెట్టి ఇది వేరే ప్రాంతం గురించి మాట్లాడడానికి ఏం అర్హత ఉందిరా? కర్ణాటకకు మా తెలంగాణ ప్రాంతం నుంచి వాటర్ పోతాయి కానీ తర్వాత నీ కర్ణాటక నేల. అట్లాంటి తెలంగాణ పట్టుకుని నువ్వు అవమానిస్తావా? ఇంకొకసారి తెలంగాణ గురించి పిచ్చి కూతలు కూస్తే ఆ తేజస్వి వానికి బుద్ధి చెప్పే విధంగా చెప్పుల దానితో చిరు సత్కారం చేస్తామని తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణ ప్రాంతం తిరగనేమని. సో ఇంకోవైపు కొత్త బీజేపీ పార్టీ ఎంపీలు కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా బీజేపీ పార్టీ నాయకులు అందరూ సమర్థిస్తారు. లే ఆయన ప్రాపర్గానే మాట్లాడి, కాకపోతే మీరు తీసుకోవడం అట్లా తప్పుగా తీసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలకు సిగ్గులేదు. ఒక ఆయన రఘునందన్ రావు ఉంటాడు, ఆయన మాట్లాడితే మాటలు తూటాలాగా వెళ్తాయి. ఇప్పుడు ఆయన మాటలు ఏమైనాయండి? పండుకున్నాడు పోయి. ఇదా తెలంగాణ ప్రాంతం నువ్వు ఇచ్చే విలువ? ఇంకొకటి బండి సంజయ్, ఆ బండి సంజయ్ 1 2 3 4 ఐటెం నెంబర్ 6 అంటాడు. భారత్ మాతాకి జై అంటాడు. భారత మాత కట్టి ఫస్ట్ జై జై తెలంగాణ రా. ఏం మాట్లాడుతున్నావు బండి సంజయ్? నువ్వు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఇదా నువ్వు తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి? నిన్ను వచ్చే ఎన్నికలు కరీంనగర్ ప్రజలు చిత్తుగా ఓడించబోతున్నారు, అది రాసి పెట్టుకో. నీకు ఏ మాత్రం తెలంగాణ ప్రజల పట్ల అవగాహన లేదు, నువ్వు భారత మాతకి జై అంటావు. ఫస్ట్ నువ్వు తెలంగాణ ప్రేమించు, తర్వాత భారత మాత ప్రేమిద్దాం. అందరం భారతీయులం, అందరం హిందువులం, అందరం బాయి బాహన్ అనుకుంటాం, అందరిని ప్రేమిస్తాం. అట్లాంటి వదిలిపెట్టి అన్నా సోమవారం మంగళవారం బుధవారం అన్న భారత మాతకి జై అన్న, ఫస్ట్ తెలంగాణ మాతకి జై అన్న బాడహో. ఇంకొకటి అరవింద్ రావు అంటాడు, వాడు గుండు కొట్టించుకొని ఉన్నాడు. గుండు కొట్టించుకొని ఇతరుల గుండు కొట్టి చూస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అందుకు గుండు ఎందుకు కొట్టించుకున్నారని అడిగితే ఎవరు అడిగిరంట, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ గుండు కొట్టిస్తా నేను ఎంపీ అన్నానట. అదేవిధంగా మన పరిపాలన అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో. సిగ్గు శరం ఉండాలి. అరవింద్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆడవాడు నిన్ను నీ తెలంగాణ ప్రాంతాన్ని పట్టుకొని పార్లమెంట్లో అవమానిస్తున్నప్పుడు ఆ గుండు నేలకేసి కొట్టుకోరా? ఎందుకురా బతుకు? అరవింద్, దయచేసి నువ్వు మాట్లాడాలి. ఒక ప్రజాప్రతినిధిగా మాకు మీ మీద గౌరవం ఉంది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు గొంతించుకోనంటే? ఈ తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టే మన అమ్మను అవమానించినట్టే, మన తల్లిని అవమానించినట్టే, మన తల్లిదండ్రులను అవమానించినట్టే, మన ఇల్లుని అవమానించినట్టే. దయచేసి చెప్తున్నా, ఈ బీజేపీలో ఉన్న ప్రజాప్రతినిధులు అయినా కావచ్చు, ఇంకా లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు, ఆ చెత్తనా కొడుకులు కూడా ప్రశ్నించాలి. ఈ తెలంగాణ ఉత్తగానే రాలే, తెలంగాణ పోరాడితే వచ్చింది. ఈ నా కొడుకులు ఏ కొడుకు ఉద్యమకారు లేరు పార్లమెంట్లో. కాంగ్రెస్ ఎంపీ కావ్య గారు తప్ప మిగతా ఎవరు కూడా మాట్లాడలేదు. అంతే, బయటకు వచ్చి ఇంకొక ఆయన మాట్లాడుతుండు, మా వంశీకృష్ణ అని అంటాడు, మంచి యంగు ఎంపీ. ఆయన లోక్సభలో మాట్లాడదు, ముందరకు వచ్చి మైక్ పెట్టుకుని నాలుక మాట్లాడుతున్నాడు. నీకు నాకేమైనా తేడా ఉందా? నేను ఉస్మానియా కాడ మాట్లాడుతాను, నువ్వు పోయి పార్లమెంట్ ముంగల మాట్లాడుతున్నావు. నీవు ఏం మనిషి, నువ్వు ఏం కథను? ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు కనీసం ఒక అర్హత ఉంది? నువ్వు ఎక్కడ మాట్లాడాలి అది మర్చిపోయి నువ్వు దాని ముంగల మాట్లాడుతున్నావు అంటే ఎంత సిగ్గుచేటో అర్థమవుతుంది. దయచేసి చెప్తున్నా, ఈ నరేంద్ర మోడీ గారి పట్ల మాకు ఒక రకమైన వ్యతిరేకత ప్రజల లోపల చాలా తీవ్రంగా వెళ్తుంది. దయచేసి భారత ప్రభుత్వం ఒకటే మేము గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం, వీడు ఎవడైతే తేజస్వి అంటూ ఆడా మగగాను ఉండు, వాడు తెలంగాణ ప్రాంతాన్ని అవమానించిన కాబట్టి వాడిని బేషరత్తుగా పార్లమెంట్లో సస్పెండ్ చేయాలి. అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది.